అర్రరే చిన్న కుక్క పిల్ల పాపం ఎగురుకుంటా ఎగురుకుంటా పోయి పడ్డదో లేకపోతే దాని లోతెంత చూద్దామని దిగిందో కానీ పోయి పోయి నాలల పడ్డది. ఇక దాన్ని చూడాలి, దాని కష్టం మీదికి అస్సలకే ఎక్కువస్తలేదు. మరి ఆఖరికి ఏమైందంటారా? చూడురు మీరే. ఇగో ఈ కుక్క పిల్లకు ఈ నాలా కాలువల నుంచి మీదికి అస్సలకే ఎక్కువస్తలేదు. ముందటి కాళ్ళు మీదికి పెడుతున్నది కానీ కుక్క పిల్ల చిన్నదాయే, అందుకే వెనక కాళ్ళు అంత మీదికి అమాంతం లేవక మీదికి ఎక్కుతలేదు. ఇక నాలాలనే అటు ఇటు తిరుక్కుంటా అని మొత్తుకుంటుంటే చుట్టుపక్కల వాళ్ళు కాపాడదామని చూస్తే మొదలు ఇట్లా భయపడి లోపలికి పోయింది. ఇక అటెంక మళ్ళీ బయటికి వచ్చింది కానీ ఎవరు మీదికి లేపుదామని చేతులు పెట్టినా నన్నేమన్నా చేస్తారా అనుకుంటున్నదో ఏమో భయంతోనే అని అరుస్తున్నది. ఇక అది అరిచేటాళ్ళకి వీళ్ళకి భయమై వీళ్ళు చేతులు తీస్తున్నారు. అరిస్తే పరశాను కదా మరి. ఇట్లా కాదు కానీ ఒక పెద్ద బండ తెచ్చేయుండ్రా నా దాని మించన్న ఎక్కుతుంది. రైట్, ఇక ఎక్కే కుక్క పిల్ల కథ సల్లగుండా అటు ఇటు పోతున్నది కానీ అస్సలకే ఈ బండ మించి ఎక్కుతలేదు. ఇక మీరే ఎవరన్నా లేపుండ్రే అన్నలు. అబ్బో అస్సలకే దొరుకుతలేదు కదా. మళ్ళీ ట్రై చేయండి. అబ్బరే బిడ్డ, ఇక పోయి ఆడుకోపో. మళ్ళా గిట్లా ఇంకోసారి నాలిలా దిగినవో మంచిగా ఉండదు బిడ్డ. జగిత్యాల టౌన్ లో ఉన్న బ్రాహ్మణవాడలో ముచ్చటిది. మరి ఈ కుక్క పిల్లని కాపాడిన ఈ అన్నలందరినీ గరం గరం వార్తల తరపున తారీఫ్ చేయాల్సిందే కదా. శెబ్బాష్ అన్నలు, మంచి పని చేసిండ్రే మీరు.